హాయ్ హాయ్. ఏదో మ్యాచ్ వచ్చిందంటే కదా. పెళ్లి సంగతి ఏంటో గాని డాడ్ అయితే ఒకటి బాగా ఫిక్స్ అయ్యారు. ఓ మనం డిసిషన్ తీసుకున్నావా? ఫోటోలు తిరిగేయడమే పనిలో పెట్టుకున్నా. అదేంటే తప్పు కదా. చూద్దాం, రోజా, నెల, సంవత్సరమా. నీకు నచ్చాలంటే హై స్టాండర్డ్స్ ఉండాలేమో. ఓ హై స్టాండర్డ్స్ అంటే గుర్తొచ్చింది. నిన్న నేను ఒక అతనికి ప్రపోజ్ చేశాను. అతను రిజెక్ట్ చేశాడు. నేను అతన్ని 2 వీక్స్ నుంచి ఫాలో అవుతున్నాను. హాయ్, ఐఎమ్ ప్రయాగ మార్టిన్. ఐ బీన్ ఫాలోయింగ్ యూ సిన్స్ 2 వీక్స్. హాయ్, ఐఎమ్ సుబ్బు. నేను మిమ్మల్ని 2 సెకండ్స్ కూడా చూడలేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. వాట్? నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు. పైకి చూసి నా కళ్ళలో కళ్ళు పెట్టి చెప్పు. పైకి చూసినా కిందికి చూసినా నా ఒపీనియన్ మారదు. సారీ. బట్ ఐ వాంట్ టు మ్యారీ యూ. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, కానీ నాకు నచ్చిన అమ్మాయిని. హీరోయిన్ లా ఉండాలా? పని మనిషిలా ఉండాలి, రిచ్గా. ఐఎమ్ రిచ్ కిడ్ టూ. నేను పూర్ ఫెలోని. నేను సెలబ్రిటీని. హేయ్, చెప్తే అర్థం అవదా? నేను బినామీ కొడుకుని. హే, విషయం సూటిగా చెప్పు. ఇంట్రెస్టింగ్. ఇంతకీ ఎవడేవాడు? యువర్ డాడ్స్ బినామీ సన్. మా డాడ్ బినామీ కొడుకా? ఓ వాడా. చూద్దాం వాడి స్టాండర్డ్స్ ఎంత వరకు ఉన్నాయో. చూడు మామా, ఇందు మూలంగా తెలియజేయనదేమనగా 9 years కి 9mm పిస్టల్తో నర్సును కాల్చిందంట. 18 years కి తన కాలేజీలో సీనియర్ ర్యాగింగ్ చేశాడని కుక్కను కాల్చినట్టు కాల్చింది. ఇప్పుడు తనకి 27 years. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ప్రతి 9 years ఒకసారి ఎవరినో ఒకరిని కాల్చి సెన్సేషనల్ క్రియేట్ చేస్తున్న ఈ అమ్మడు ఇప్పుడు ఎవరిని కాలుస్తుందో అన్నదే $1 million క్వశ్చన్. అంతమందిని కాలుస్తుంటే గవర్నమెంట్ ఏం చేస్తుందిరా? ఓర బాబు, వాళ్ళ బాబుకున్న పవరు, పలుకుబడి, ఇన్ఫ్లుయెన్స్ మామూలుగా లేదు. అయినా ఇప్పుడు తేలాల్సింది అది కాదు, అమ్మాయిని కరెక్టా కాదా అని. ఆ సంగతి నేను తెలుసుకుంటాను గాని అసలు ఆ అమ్మాయికి నేర చరిత్ర ఉందని నీకెవర్రా చెప్పారు? స్వయంవద వాళ్ళ ఇంటి పక్కన పింకీ శాస్త్రి, వాళ్ళ బ్రదర్ పింగని శాస్త్రి అని 2 నా ఫ్రెండ్స్ ఉన్నారు అంకుల్. వాళ్ళు చెప్పారు నాకు. ఆ పింకీ శాస్త్రికి పెంగాడి శాస్త్రికి నీకేమిట్రా సంబంధం? ఫేస్బుక్ ఫ్రెండ్స్ అంకుల్. ఫేస్బుక్ సంబంధంతో మానవ సంబంధాలు దెబ్బతింటేరా వెధవా. అరే, నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఆ పిల్ల దొరికింది, అదో పెద్ద కటౌట్. నా మాట విను, ఈ వెధవ మాట వినమాకు. నువ్వు వెళ్ళి ఆ పిల్ల బర్త్డే విషయం చెప్పిరా పో.